ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రియల్మీ నుంచి మనకు కొత్త మొబైల్ అయితే లాంచ్ కావడం జరిగింది. అదే రియల్మీ P3 Pro మొబైల్. ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకూడదు, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక విషయంలో అయితే మనకు డిస్ప్లే విషయానికి వస్తే 6.83 ఇంచెస్ AMOLED డిస్ప్లేని అయితే ఇందులో యూజ్ చేశారు. కర్వ్డ్ డిస్ప్లే. మనకు ఈ మొబైల్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1500 నీట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఈ మొబైల్కి అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. డిజైన్ విషయానికి వస్తే హైట్ వచ్చేసి 163 mm ఉంది. విడ్త్ 77 mm, థిక్నెస్ 7.99 mm ఉంది. వెయిట్ వచ్చేసి 190 grams అయితే మొబైల్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట. బ్యాక్ ఈకో లెదర్తో వస్తుంది. ప్లాస్టిక్తో అయితే మొత్తం ప్లాస్టిక్తో అయితే వస్తుందన్నమాట. ఇక మనకు వాటర్ రెసిస్టెన్స్ కూడా ఈ మొబైల్కి అయితే ప్రొవైడ్ అయితే చేశారు. 68, 66, 69 ఈ వాటర్ రెసిస్టెన్స్ అయితే కల్పించారు. అంటే మీరు డీప్ వాటర్లో ఈ మొబైల్ ఉంచినా కానీ సర్వైవ్ అయితే అవుతుందన్నమాట. ఇక కెమెరా విషయానికి వస్తే కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. మనకు బ్యాక్ సైడ్ 50 MP, అలాగే 50 MP కెమెరా. సెకండరీ కెమెరా వచ్చేసి 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారు. ఇది ఓఎస్తో వస్తుంది. కెమెరా అయితే మీరు 4K వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి అయితే డ్యూయల్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. బొకే పోర్ట్రేట్ వీడియో కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా 60 MP కెమెరా అయితే ఇచ్చారు. ఇది ఫుల్ HD 30 fps వరకు మీరు వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇది బిగ్ బ్యాటరీ. మీకు ఎంత హెవీ యూజర్ అయినా మీకు ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇది. మనకు సూపర్ హుక్ ఛార్జర్ అయితే మొబైల్లో బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. 80 వాట్ ఛార్జర్. 50% 24 minutesలో అవుతుందని అయితే చెప్తున్నారు. మనకు USB Type-C పోర్ట్ అయితే ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 128 GB, అలాగే 250 GB రెండు వేరియంట్లో అయితే మొబైల్ అయితే లభిస్తుంది. UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఇందులో యూజ్ చేశారు. USB OTGకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక మీరు డ్యూయల్ సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 2 సిమ్ కార్డులు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, నానో సిమ్ కార్డ్స్. ఇక NFC అయితే లేదు మొబైల్లో. బ్లూటూత్ 5.2కు సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక మనకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. లౌడ్ స్పీకర్స్ అయితే సపోర్ట్, మనకు లౌడ్ స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆడియో జాక్, USB Type-C, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ అయితే రావడం అనేది జరుగుతుంది. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇక మనకు మెయిన్ విషయం వచ్చేసి ప్రాసెసర్ విషయానికి వస్తే మనకు ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. LPDDR4X ర్యామ్ని అయితే యూజ్ చేశారు. 8 GB అలాగే 12 GB రెండు వేరియంట్లు మొబైల్ అయితే వస్తుంది. రియల్మీ UI 6.0తో వస్తుంది. Android 15తో ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ 2 years OS, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చెప్తున్నారు. సో ఈ మొబైల్ సంబంధించి ఇవి డీటెయిల్స్. మనకు ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి మనకు 24,000కి అయితే అవైలబుల్లో ఉంది. మీరు ఏదైనా కార్డు కనుక యూజ్ చేస్తే 23,000కు ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఆ ప్రైస్కి అయితే ఈ స్పెసిఫికేషన్స్ అయితే మంచి వాల్యూ ఫర్ మొబైల్ అని అయితే చెప్పొచ్చు. ఓకే.